ఇచ్చారు. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో అంటే కలియుగంలో మానవుడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఉంటే భగవంతుడిని చేరుకోగలడు అనేది మనం ఇంకా కొంచెం ఉంది. ఆ పాయింట్స్ కూడా ఈరోజు తెలుసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం భజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామిని నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय. Hare Krishna, Sri Radhe Radhe. Thank you all so much for joining. So, మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామం. సంక్రాంతి అయిపోయిందా? చాలా రోజులు లేదు మాతాజీ, ఊరు వెళ్ళాం కదా మాతాజీ, ఇంకా అటు ఇటు తిరుగుడు అందుకని రాలేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. ప్రణామం. ఈ రోజు అందరికి స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయా? అయిపోయినాయండి. ఓకే ఓకే. కొన్ని స్కూల్స్ అయితే ఫ్రైడే సాటర్డే తీసినట్టున్నారు. అన్ని స్కూల్స్ ఈ రోజు నుండి ఉన్నాయేమో. సో మీరు ఫ్రీ అవుతారు కదా పిల్లలు స్కూల్కి వెళ్తే. హరే కృష్ణ. సో మనం ఎక్కడి వరకు చదువుకున్నామంటే కృష్ణుణ్ణి కేంద్ర బిందువులాగా చేసుకున్నారు ఎవరు? మథుర వాళ్ళు కానీ, ద్వారకాలో కానీ, వ్రజభూమిలో అంటే బృందావనంలో కానీ. సో ఎప్పుడైతే
కృష్ణుడు కేంద్ర బిందువై ఉండునంత వరకు సంసార జీవితం గడపవచ్చునని సాధారణ జీవులకు నిదర్శనపూర్వకంగా ఆయన నిరూపించారు. సో కృష్ణుడు కేంద్రంగా అంటే మనం ఏ పని చేసినా కృష్ణుడు కోసమే అనుకొని మనం చేసినట్లయితే అన్నీ సులువు అవుతాయి. భక్తి, సంసార జీవితం అంటే గృహస్థాశ్రమం ఇన్ని కూడా కరెక్ట్గా వెళ్ళిపోతుంటాయి అని ఆయన నిరూపించారు అని చెప్తున్నారు. సో ఉదాహరణకి యదువంశంలోని వారందరూ కృష్ణుని కుటుంబ సభ్యులుగానే జీవించేది. వారి సర్వ కార్యాలకును కృష్ణుడే కేంద్ర బిందువుగా ఉండెను. సో ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే అప్పుడోళ్ళు అంతే అన్నమాట. రాజుని ఎక్కువ ప్రేమించేవారు. రాజు ఏమి చెప్తే అదే శాశ్వతం. రాజు ఎలా ఉండేవాడంటే ఆ యొక్క సామ్రాజ్యంకి గురువులు ఉంటారు, పెద్ద పెద్ద గురువులు. ఆ గురువు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే రాజు కూడా పరిపాలించేవాడు. సో ప్రజలు, రాజు, గురువులు, బ్రాహ్మణులు ఇవన్నీ కూడా పెద్ద తేడా, అందరూ కలిసి చక్కగా జీవించేవారు అనమాట. ఇప్పుడు అలా లేదు కదా. అలాగే ఉందా? మనకి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. సో ఎంతమంది ఆయన కుటుంబం అని మనం అనుకుంటాము. అతను ఏది అమలు జరిపినా కానీ పొగిడేవాళ్ళు తక్కువ, తిట్టేవాళ్ళు ఎక్కువ. అవునా? హరే కృష్ణ. మనకి ఏదైనా బెనిఫిట్ వచ్చిందనుకోని, ఓ సీఎం చాలా మంచిగా పనులు చేస్తున్నాడు, లేదంటే ఈ సీఎం వేస్ట్, పాత సీఎం ఏం పర్వాలేదు బాగుండే. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా, వాళ్ళు కూడా వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు అనుకునేది ఎక్కడ బ్రేక్ అయింది అని మనకు తెలియదు. కానీ అది బ్రేక్ అయితే అయిపోయింది. వాళ్ళు వస్తారు, సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఓట్లు వేస్తాము, మళ్ళీ ఇంకొకరు వస్తారు, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే నడుస్తూ ఉంది. కానీ ఆ కృష్ణుడు ఏది చేశాడు, ఆ రాముడు ఏది చేశాడు, అవి ఆ పరిపాలన తలుచుకొని ఆ విధంగా చేసినట్లయితే ఏమైనా ఒకటే అన్నమాట ఫోకస్. టెక్నాలజీ, టెక్నాలజీ, టెక్నాలజీ. స్పీడ్, ఎంత స్పీడ్గా వెళ్ళి మనం దేన్ని అందుకుంటున్నాము అనేది కూడా ఒక మీనింగ్లెస్గా నడిచిపోతూ ఉంది. ఎందుకు అంటే చైతన్యం, అంటే కృష్ణ చైతన్యము లేదనమాట ఎవరిలో కూడా. ఉన్నట్లయితే అలా వెళ్ళరు. సో ఇక్కడ మనం కృష్ణుడు ఏం చెప్పాడో ఆ విధంగానే వెళ్ళాలి అని. అయితే ఇక్కడ సన్యాసం కంటే కొందరు ఏమనుకుంటారంటే, అబ్బాయి గృహస్థ జీవనంలో మనం ఈ భక్తి చెయ్యలేము, సన్యాసి, మనం మామూలుగా ఎక్కడైనా ఏదైనా వింటే ఆయన సన్యాసి కాబట్టి చేస్తాడు, అందరు చేయలేరు అని సింపుల్గా అనేస్తారు కదా. అంటారా అన్నారా? కొన్ని వీడియోలు మనం చూస్తూ ఉంటాం. భక్తి వినోద ఠాకూర్ ఆయన ఎన్నో మాలలు చేసేవారు రోజుకి. ఆయన ఇలా చేశారు, ఆయన గృహస్థ ఉండి 10 మంది పిల్లలతో కూడా చేశారనమాట. రోజుకి 64 మాలలు చేసేవారంట. 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారంట. అంటే మరి ఇంకా ఆయన భార్యతో పిల్లలతో ఎప్పుడు గడిపాడు ఏంటి అనే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఆయన ఇంత గ్రేట్ అనుకునే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉంటారు. అదేవిధంగా ఇంకా మనకి 2 గంటలు మాత్రమే స్నానాది, పానాలు అవన్నీ చేసుకుంటూ మిగతా 192 మాలలు చేసే మహానుభావులు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు సన్యాసులు, సంసారం లేదు కాబట్టే వాళ్ళు అలా చేశారు అని ఈజీగా అనుకుంటూ ఉంటారు. కానీ సన్యాసం కంటే కృష్ణుడితో అనుబంధం పెంచుకొనటం మరింత ముఖ్యము అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఒక ఫాదర్, ఒక ముఖ్య యజమాని కృష్ణుడితో అనుబంధం పెంచుకొని కృష్ణుడి పూజలు, కృష్ణుడివి అన్నీ ముఖ్యం అన్ని చెప్పి వివరించి అవి అందరి సహాయంతో, అంటే భార్య సహాయంతో, పిల్లల సహాయంతో ప్రొద్దున పూజలన్నీ ముగించుకొని అతను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ పూజలో అంత కుటుంబం పాల్గొనేటట్టు ఆయన ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, ఆయన అవ్వచ్చు, లేకపోతే వైఫ్ కూడా కావచ్చు, అన్నీ రెడీ చేసి అన్నీ పెడితే ఒక హారతి ఇవ్వడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది. సో గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా అలా చెయ్యవచ్చు. అప్పుడే కృష్ణుడి యొక్క అనుబంధము కుటుంబ సభ్యులతో సహా అందరికీ పెరుగుతుంది. అది ముఖ్యము, సన్యాసం ముఖ్యం కాదు అని చెప్తున్నారు. మనకి ఇక్కడ భగవద్గీతలో చూసినట్లయితే
అర్జునుడు కూడా గృహస్థుడే కదా. ఎస్ మాతాజీ. సన్యాసిగా గృహస్థుడా? గృహస్థుడు మాతాజీ. మొత్తం మహాభారతంలో మనం ఎవరు గృహస్థ మాతాజీ. ఎస్ ఏ హీరోని చూసినా గానీ గృహస్థులే. సన్యాసులు ఎవరైనా తారసపడ్డారా? నారదముని. నారద ముని, ఆయన మహర్షి. ఓకే, అనుకోవచ్చు. ఆయన ముల్లోకాలు తిరుగుతుంటాడు కాబట్టి సరే, మహాభారతంలో ఆయన కనిపిస్తారు. ఇంకా సంసారము, పిల్లలు, భార్య లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? భీష్ముడు ఉన్నాడు కదా. భీష్ముడు వాళ్ళ నాన్నగారి కోసం ఏం చేస్తాడు? ప్రతిజ్ఞ చేస్తాడు పెళ్లి చేసుకోను అని చెప్పి. సో ఇక్కడ అక్కడ ఆయన కూడా మంచి కృష్ణ భక్తుడు. కానీ ఈ మనుమల్ని పైకి తీసుకొచ్చాడు. ఈ తమ్ముడు కొడుకుల్ని ఇలా ఎలా పైకి తీసుకొచ్చి అవన్నీ మనం మహాభారతంలోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా కానీ సన్యాసం పుచ్చుకుంటేనే కృష్ణుడి భక్తి చేయగలము అని ఏమీ లేదు. సన్యాసం కంటే కూడా కృష్ణుడితో ఏ విధంగా అనుబంధం పెంచుకున్నారు అనేది మహాముఖ్యము అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. చెప్పటమే కాదు, మనకి ఆయన యొక్క గృహస్థ జీవనం ఎలా ఉంది అని నారదుడు ఎలాగైతే వెళ్ళి ఆ ఇంట్లో చూశాడో, ఆ తర్వాత వాళ్ళ యొక్క భార్యలు కృష్ణుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది కూడా మనము నిన్న చదువుకున్నాం. సో ఈ ప్రయోజనం సాధించుటకే ముఖ్యంగా కృష్ణ చైతన్యోద్యమం ఉపదేశించబడింది. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నమాట. సో ఇస్కాన్ అంతా కూడా కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణ చైతన్య ఉద్యమము అంటే మనం నలుగురం ఉన్నాము, ఇంకో నలుగురిని తీసుకురావడం, వాళ్ళకు కూడా కృష్ణ చైతన్యం అంటే ఏంటో చెప్పడము అనేది ఇది ఇస్కాన్ చేసే పనులు అని ఇక్కడ చెప్తున్నారు. ఒక వ్యక్తి సన్యాసియా గృహస్థ అనే ప్రశ్నతో సంబంధం లేకుండా మీ ప్రబోధము చేయుచున్నాము. అతడు చేయవలసింది కేవలం కృష్ణుడితోని అనుబంధం పెంచుకున్నట. కృష్ణుని అడుగుజాడల్లో నడుచుచు ఒక వ్యక్తి కుటుంబ సభ్యులతో, సమాజంతో, జాతితో కలిసి జీవించవచ్చు. కానీ అతని లక్ష్యం మాత్రము ఇంద్రియాలను తృప్తిపరచుట కాక కృష్ణుడితో అనుబంధం పెంచుకొనుచు ఆయనను సాక్షాత్కరింపజేయ అయి ఉండవలెను. సో కృష్ణ చైతన్యం అంటే ఏంటి అంటే మన నేబర్స్తో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సొసైటీలో కానీ కృష్ణ సెంటర్డ్గా ఉండి అందరికీ కూడా ఇదే నేర్పించాలి అని చెప్తున్నారు. సో బద్ధ జీవితం, మనం అంతా కూడా బద్ధ జీవులము అంటే కండిషన్ సోల్స్. ఈ 3 ఉన్నాయి కదా త్రిగుణాలు, ఆ 3 త్రిగుణాల వలయంలోనే చిక్కుకొని ఉన్నాం కాబట్టి మనని బద్ధ జీవులు అంటే మనకి ఫ్రీడమ్ అనేది లేదనమాట. కాలం ఎలా జరుపుతుంటే ఆ విధంగానే. కానీ మనం అనుకుంటాము ఎంతో ఫ్రీగా ఉన్నాం, మనం మన ఇష్టం ఉన్నట్టు మనము చెయ్యొచ్చు అని. సో ఈ బద్ధ జీవిత దశ నుండి మోక్ష దశకు సముద్రింపగల 4 సూత్రాలు కలవు అంట. సో ఇప్పుడు ఈ మంత్రాలు మనకి సామాన్యంగా పెళ్లి చేసేటప్పుడు చూపిస్తాడు. ఏంటి అంటే చెప్తూ ఉంటారు. అవే సాంకేతికంగా ఈ 4 ఏంటి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మేచ, కామేచ, అర్థేచ, మోక్షేచ నాతిచిరామి అని చెప్పిస్తారు కదా పెళ్ళప్పుడు. సో ఆ చతుర్విధ పురుషార్థాలు అంటారు వీటిని. సో కుటుంబ సభ్యుల్ని అనుసరించి ఇవన్నీ కూడా 4 అందరూ పాటించాలి, భార్య అయినా భర్త అయినా. ధర్మం అంటే ధర్మాన్ని పాటించాలి అంటే ద రిలీజన్ అన్నమాట. సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం. అర్థ అంటే డబుల్ విషయాలు. కామ అంటే చెప్పండి. వెరీ గుడ్, కోరికలు. సో మోక్షం. సో ఈ 3 మాత్రం అందరూ నిర్వర్తిస్తారు, ధర్మ, అర్థ, కామ. మోక్షం దగ్గరకు వచ్చేసరికి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు అందరం కలిసి మోక్షం వైపు వెళ్దాము అనుకుంటే అప్పుడు కృష్ణుని కుటుంబం అవుతుంది. అది లేదు, నేను డబ్బు సంపాదిస్తున్నాను, ఇల్లు నడిపిస్తున్నాను, నేను ధర్మంగానే వెళ్తున్నాను, మన సనాతన ధర్మము, ప్రొద్దున్న సాయంత్రం దీపారాధన చేస్తున్నాము, భగవంతుడిని తలుచుకుంటున్నాము, అంతవరకే. అండ్ మన కోరికలు, ఏమేం కోరికలు ఉంటాయి,
స్కూళ్ళు, కాలేజు, తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి ఇల్లులు ఇవన్నీ. సో, ఇక్కడి వరకు మేము చాలా బాగా చేస్తున్నాం గదా! ఇంకా మోక్షం కోసం ఏంటి అనేది అక్కడ బ్రేకొస్తుందనమాట సామాన్యంగా. సో, కృష్ణ చైతన్యంలోకి వచ్చినట్లయితే ఈ 4 గూడా చతుర్విధ పురుషార్థాలు మనము అన్నీ చేసిన వాళ్ళము అవుతామనమాట. సో, శ్రీకృష్ణుని కుటుంబ సభ్యులను అనుసరించి ఎవరైనా గృహస్థ జీవం కొనసాగించినచో తన కార్యకలాపాలకన్నిటికీ కృష్ణుని కేంద్ర బిందువుగా చేసుకొని ఈ 4 విధాలైన పురుషార్థాలకి ఏకకాలంగా వారు సాధింపగలుగుదురు. సో, మనం ఇప్పుడు దాకా మోక్షం గురించి వదిలివేశాం. అబ్బా! ఈ మోక్షం ఏంటి? మామూలుగా చనిపోతేనే మోక్షం పొందారు అనుకుంటారు. కానీ ఈ మోక్షం అంటే అసలైన మోక్షం కృష్ణుడి ధామాన్ని చేరుకోవడం. సో, అది తెలియదు. కృష్ణ చైతన్యంలో వచ్చే వరకు గూడా తెలియదనమాట. సో, కృష్ణుడికి ఎంతమంది భార్యలనుకున్నాము? ఎంతమంది భార్యలు? 16,108 మంది మాతాజీ. వెరీ గుడ్. యెస్. 16,108 భార్యలని మనం ముందే చెప్పుకున్నాం. ఓకే. సో, వీళ్ళందరూ గూడా ఎవరో కాదు, పరిశుద్ధాత్మలు. సో, రుక్మిణీదేవి పట్టమనిషి అంటే పెద్ద రాణి. రుక్మిణి కాక మరి 7 ప్రధానమైన భార్యలు. వాళ్ళ పేర్లు గూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత 8 మంది రాణులు కాక కృష్ణునికి గల తక్కిన 16,100 మంది రాణులు కూడా ఒక్కొక్కరికి 10 మంది చొప్పున పుత్రులు పుట్టారంట. అర్థమైతుందా? సో, ఒక్కొక్కరికి 10 మంది సంతానం అన్నమాట. సో, ఈ విధంగా కృష్ణుడి సంతానము 1,61,80,000 మంది కలరు. సో, కృష్ణునికి అంతమంది పుత్రులు కలరా అని ఎవ్వరు ఆశ్చర్యం చెందనవసరం లేదు. యాక్చువల్లీ కృష్ణుడు దేవాది దేవుడు. మనమందరం కూడా ఆయన సంతానమే. అయినప్పటికీ ఆయన గృహస్థాశ్రమంలో ఇంతమంది భార్యల చేత ఈ సంఖ్య మనకి చెప్తున్నారనమాట. సో, సర్వ జీవకోటి తన సంతానమే. వ్యక్తిగతంగా అంటే హిస్ పర్సనల్ అన్నమాట. ఎంతమంది ఆయనకి సంతానం అంటే ఒక 160,00,000 అంటే 1,60,00,000 మంది సంతానం కలరనిచో ఎవరికీ ఆశ్చర్యపడనవసరం లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అప్పట్లో ఏంటి అంటే ఆయుష్ చాలా పెద్దగా ఉన్నప్పటికీ గూడా చాలా తొందరగా మెచ్యూర్ అయ్యేవాళ్ళు. అంటే మైండ్ మెచ్యూరిటీ చాలా తెలివిగా ఉండేవారు కాబట్టి 4, 5 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేవారు. 10 ఏళ్ల లోపే పెళ్ళిళ్ళు అయిపోయేవన్నమాట. సో, వాళ్ళకి సంతానం ఒక 14, 15 వచ్చేసరికి సంతానం మొదలయ్యేది. ఇలా కుటుంబ నియంత్రణ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు కదా! మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇలా జరిగినప్పుడు సంతానం చాలా ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా ఆయనకి 1,60,00,000 మంది సంతానము కలరంటూ ఆశ్చర్యపడే అవసరం లేదు అని చెప్తున్నారు. సో, ఇంతమంది పేర్లు మనము గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము. కోట్ల కొద్దీ ఆయనకి సంతానం అంటే ఇంక మనం మామూలుగా యదువంశీయులు అని అంటూ ఉంటాం. కానీ ఆ పుత్రులలో 18 మంది మహారథులంట. ఇంతమంది పుత్రుల్లో 18 మెంబర్స్ అన్నమాట. వాళ్ళు యుద్ధంలో పాల్గొనడం గానీ, రాజ్యంలో తండ్రికి హెల్ప్ చేయడం గానీ, ఇవన్నీ గూడా ఆళ్ళు చేసేవారు. మహారథుడు అంటే ఏంటంటే, వేల కొలది గజ, రథ, తురగ, పదాతి దళాలతో ఒంటరిగా పోరాడగల వీరుడు అని అర్థం. సో, ఒంటరిగా వాళ్ళు వెళ్ళి యుద్ధాన్ని గెలిచి వచ్చేంత వీరులనమాట. అలాంటి వాళ్ళని మహారథులు అని అంటారు. రథులు. సో, ఈ 18 మంది కీర్తి మిక్కిలి విపులంగా గ్రంథములన్నిట్లో వర్ణించబడిందంట. సో, ఆ యొక్క పుత్రుల యొక్క పేర్లు ఏంటంటే, మొదటి పేరు మీరు చెప్పండి. కృష్ణుడి పెద్ద కొడుకు ఎవరు? ప్రద్యుమ్న. ప్రద్యుమ్నుడు. రెండవ వాడు ప్రద్యుమ్ని యొక్క కొడుకు ఎవరు? అనిరుద్ధు. ఓకే. సో, వీళ్ళిద్దరు చాలా ముఖ్యం అన్నమాట. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఆ తర్వాత వేరే వాళ్ళు గూడా ఉన్నారు. ఎవరు అంటే దీప్తిమంతుడు, భానుడు, శాంబుడు. శాంబుడు గూడా బాగా ఫేమస్ అయ్యాడనమాట. సో, అతని ఆలయాలు గూడా చాలా వరకు ఉంటాయి.
మథుడు, బృహద్బాణుడు, చిత్రబాణుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహుడు, శృతదేవుడు, సునందుడు, చిత్రబాహు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు అని ఈ 18 మంది మహారథులైన కృష్ణుని పుత్రులలో ప్రద్యుమ్నుడు అగ్రస్వరుడుగా పరిగణింపబడ్డాడు. సో ఈ ప్రద్యుమ్నుడు ఎవరి కొడుకు? ప్రద్యుమ్నుడు పెద్ద కొడుకు ఎవరికి పుట్టాడు? రుక్మిణి రుక్మిణీదేవి యొక్క జ్యేష్ఠ పుత్రుడు, పెద్ద కొడుకు అన్నమాట. ఓకే, తన తండ్రి అయిన కృష్ణుని కళ్యాణ గుణాలన్నీ ఆయనకి పునికి పుచ్చినట్టు వచ్చాయంట. సో కృష్ణుడిలాగే అన్నమాట పూర్తిగా. ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ప్రద్యుమ్నుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే రుక్మి ఎవరంటే రుక్మిణి వాళ్ళ అన్నగారు. ఒకానొక సమయంలో రుక్మిణిని ఎత్తుకొచ్చేస్తారు కదా శ్రీకృష్ణుడు. ఎందుకు? రుక్మికి ఇష్టం ఉండదు ఆ పెళ్ళి, కృష్ణుడితో పెళ్ళి. అందుచేత వేరే వివాహం చేస్తుంటే బలవంతంగా కానీ ఆ తర్వాత మేనమామ రుక్మిణి కుమార్తెని ఇతడు వివాహం చేసుకుంటాడు. ప్రద్యుమ్నుడికి ఆ భార్య వల్ల కలిగిన కుమారుడే అనిరుద్ధుడు. సో 10,000 గజాలతో ఒంటరిగా పోరాడగల మహాపరాక్రమశాలి అనిరుద్ధుడు. సో అనిరుద్ధుడు కూడా మళ్ళీ వాళ్ళ వంశం అమ్మాయినే చేసుకుంటాడు. ఎలా అంటే తన పితామహ అయిన రుక్మిణి అన్నగారు రుక్మిణి యొక్క పౌత్రిని, అంటే రుక్మి యొక్క కొడుకుని ఎవరు చేసుకున్నారు? రుక్మి కూతుర్ని ఎవరు చేసుకున్నారు? రుక్మిణి యొక్క అన్నగారు రుక్మి కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? ప్రద్యుమ్నుడు పెళ్లి చేసుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు ప్రద్యుమ్నుడికి తర్వాత రుక్మి యొక్క కూతురికి పుట్టిన కొడుకే అనిరుద్ధ్. సో అనిరుద్ధ్ ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ ఇంటి వంశంలో మనుమరాల్ని చేసుకున్నాడంట. రుక్మిణి యొక్క పౌత్రిని అంటే వివాహం చేసుకున్నాడు. అటువైపే మొగ్గిందనమాట సంబంధం. సో ఈ వేలు విడిచిన మేనరికం అని అంటారంట. సో ఇలాంటి వివాహాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు. సో మనలో కూడా వేలు విడిచిన మేనమామ కూతురని కొడుకని ఇలా అంటూ ఉంటారు కదా. సో అవి ఎప్పటి నుండో వస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, పౌత్రిని చేసుకుంటాడు. ఆ తర్వాత అనిరుద్ధుని కుమారుడు వ్రజుడు. ఒక బ్రాహ్మణుని శాప ఫలితంగా యదువంశమంతయు నాశనమైపోయిన తర్వాత ఈ వ్రజుడొక్కడే మిగిలి ఉండెను. సో బ్రాహ్మణుని శాపం అని ఇక్కడ చెప్తున్నారు. ఒక విధంగా మన గాంధారి శాపం వల్ల కూడా జరిగింది అని చెప్తూ ఉంటారు కదా. సో అంత వంశమంతా నాశనం అయిపోయిన తర్వాత ఈ వ్రజుడు ఒక్కడే ఉన్నాడంట. సో వ్రజుడికి ఒక కుమారుడు, అతని పేరు ప్రతిబాహుడు. సో ఆ ప్రతిబాహుని కుమారుడు సుబాహుడు. సుబాహుని కొడుకు శాంతసేనుడు. ఈ శాంతసేనుని పుత్రుడు శతసేనుడు. సో ఇక్కడ వరకు మనకి చెప్పారనమాట, అంటే ఈ వంశం యొక్క వృక్షం గురించి. సో యదువంశ సభ్యులందరికీ కూడా అనేక పుత్రులు కలరని సుఖదేవ్ గోస్వామి చెప్పారు. సుఖదేవ్ గోస్వామి ఇదంతా ఎవరికి చెప్తున్నారు? పరీక్షిత్ రాజ్కి చెప్తున్నారనమాట. అంటే కృష్ణుడి కథలు లీలలు అన్నీ అయిపోయినాక ఆయన యొక్క సంసారం అంటే ఆ సింహావన లోకం అన్నమాట. ఈయన లోకము ఎలా ఉండింది అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క కుటుంబం గురించి చాలా చక్కగా సుఖదేవ్ గోస్వామి వివరించారు అందరి గురించి. తర్వాత కృష్ణుడికి పలువురు పుత్రులు పౌత్రులు అంటే ముని మనవలు ఉన్నట్లే ఇందు వివరింపబడిన ఇతర యదువంశరాజులకు కూడా వంశాభివృద్ధి జరిగింది. వారికందరికీ వంశాభివృద్ధి జరుగుటే కాక ఆ వంశముల వారందరూ అశేష ధనధాన్యాలతో తులతూగిరి. వారిలో ఎవ్వరూ దుర్బలులు గాని అల్పాయుష్కులు గాని లేరు.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం, యదువంశీయులందరూ బ్రాహ్మణ సంస్కృతిలో అచంచలమైన విశ్వాసం కలవారు. బ్రాహ్మణ సంస్కృతిని, యోగ్యులైన బ్రాహ్మణులను రక్షించుట క్షత్రుని కర్తవ్యం. యదువంశ రాజులందరూ తమ తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించిరి. ఒక వ్యక్తికి కొన్ని వేల సంవత్సరాల ఆయుర్ద ఉన్నను యదువంశ రాజులందరికీ జీవితములను వర్ణించుట దుర్ఘటమ మగునంతటి అసంఖ్యాకులు వారు. యదువంశ రాజులు బిడ్డలకు విద్య గరపుటకు 3,88,00,000 మంది ఆచార్యులు నియమించబడినట్లు తాను నమ్మకమైన వారి చోట వినియుంటినని మళ్ళీ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో చెప్పారనమాట. సో 1,86,00,000 కుటుంబ సభ్యులు అంటే పిల్లలు అని చెప్పుకున్నారు కదా. సో వీళ్ళందరికీ కూడా మళ్ళీ టీచర్స్ని పెట్టారంట, అంటే ఆచార్యుల్ని, చదువు సంధ్య అన్ని నేర్పించటానికి. సో ఇంతమందికి 3,88,00,000 అనమాట. ఇంతమంది ఆచార్యులు. మనం కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నీ కలిపితే కూడా ఇంతమంది టీచర్లు ఉండరు కదా. అంటే ఇప్పుడు బాగా గొర్రెల గుంపులాగా ఒక క్లాస్లో పడేయడము, ఒక టీచర్ని పెట్టడం. కానీ ఆ రోజుల్లో 2కో 3కో ఒక 10 మందికో ఒక టీచర్ ఉండేవారు అనమాట. సో ఆ విధంగా ఆచార్యుల్ని నియమించి వాళ్లతో అన్నీ చెప్పించినట్లు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్తో చెప్పారంట. సో యదువంశీయుల బిడ్డలకు చదువు చెప్పుటకే అంతమంది ఆచార్యులు అవసరమైన రచ్చో ఆ హరివంశం ఎంత విస్తృతమైందో కేవలం మనం ఊహించుకొనవలసిందే. ఇక వారి సైనిక బలం చూచినచో ఒక్క ఉగ్రసేన మహారాజు అంగరక్షకుల దళమే 10,00,00,000 మంది సైనికులు కలరట. సో ఇలా ఇప్పుడు ఉదాహరణకి కృష్ణుడికే ఒక్క భార్య చేత 10 మంది అంటే అలా 1000 మంది భార్యలు. అదేవిధంగా ఇంకా రాజులు ఉంటారు కదా, వేరే వేరే ద్వారకాధీశ్ కృష్ణుడు, ఇంకా వేరే రాజ్యాలు ఉంటాయి కదా, ఆ రాజులకి వాళ్ళ పిల్లలకి సో వంశం బాగా పెద్దగా అయ్యి పిల్లలు అంటే జనాభా ఎక్కువ ఉండేది. సో వాళ్ళందుచేత అంగరక్షకుల దళం ఒక్క ఉగ్రసేన గారికే 1,00,00,000 మంది సైనికులు ఉండేవారని చెప్తున్నారనమాట. సో ఈ శ్రీకృష్ణుడు భూమిపై అవతరించుటకు ముందే దేవతలకు రాక్షసులకు మధ్య అనేక సంగ్రహాలు జరిగాను. సో ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎందుకు జన్మెత్తాడు అని అంటే, ఎందుకని భగవంతుడు యుగానికి వస్తూ ఉన్నాడు? హరే కృష్ణ. ధర్మపాలనకి, శిక్షించి మంచి వాళ్ళని కాపాడడానికి. వెరీ గుడ్. సాధువుల సంరక్షణ కొరకు, దుష్టుల కర్మల వినాశనం కొరకు నేను జన్మించి తిని అని పలికి ఉన్నారంట భగవద్గీతలో. యుగానికి నేను వస్తూ ఉంటాను అని చెప్తారు. 4.8 శ్లోక 7 and 8 మీకు గుర్తున్నాయి ఏమన్నా? ఎవరికైనా గుర్తుందా? సంభవామి యుగే యుగే యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత. థ్యాంక్ యూ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అభ్యుత్థాన చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. వెరీ గుడ్. సో పరిత్రాణాయ సాధూనాం అంటే మనకి సాధువులను రక్షించడానికి, అండ్ ఈ ఎవరైతే దుష్కర్మలు చేసిన దుష్టులు ఉంటారో వాళ్ళ వినాశనం కోసము ప్రతి యుగంలో నేను వస్తాను అని అన్నారనమాట. సో అలా కృష్ణుడు యొక్క అవతారము తీసుకున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ శ్లోకాన్ని. సో భక్తులను కాపాడుకోవడం కోసం, దుష్టులను మట్టు పెట్టడం కోసం స్వామి అవతరిస్తూ ఉన్నాడు అనమాట. సో యదువంశ దేశంలో వివిధ ప్రాంతాల్లో మొత్తము 101 తెగలవారు కలరు. ఈ వేర్వేరు తెగల వారందరూ ఆయనకు హృదయపూర్వకమైన భక్తులైరి. తద్వారా యదువంశ సభ్యులందరూ సకల ఐశ్వర్యాలతోనూ సకల ఆనందాలతోనూ తులతూగిరి.
వారికి ఎట్టి అలజడులు లేవు. ఇప్పుడు మనం స్ట్రెస్, పెయిన్ ఏదో అంటున్నారు కదా! నేను అడిగాను ఒక మంచి డాక్టర్‌ని స్ట్రెస్ అంటే ఏంటి అని. ఇప్పుడు మనకి పైకి ఎలా కనిపిస్తారంటే, ఈయనేంటి ఇంత ఒక్కొక్కరు ఎలా ఇంత దృఢ నిశ్చయులు ఉంటారంటే, వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు. ఎంతమంది ఇది వద్దు అని చెప్పినా గాని వినరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ అంత హాయిగా ఉన్నాక గూడా వాళ్ళకి స్ట్రెస్ అని చెప్పి అంటే ఎ ఎ ఎలా మనకేం అర్థమవుతుంది అక్కడ మనకి? ఏమర్థమవుతుంది? భగవద్గీత ప్రకారము దుఃఖాలయం అశాశ్వతం. ఎన్ని ఉన్నా సరే ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనకుండదు. సో, ఇదెందుకు అంటే దుఃఖాలయం అనమాట. ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఏదో అలజడులు ఇవన్నీ ఉంటాయి. అయితే దాన్నే స్ట్రెస్ అని బెట్టారు. సో, నేనన్నాను గదా! ఒక పెద్ద డాక్టర్ అమ్మని కలిసానని. స్ట్రెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు బీపీ అంటే ఏమని చెప్పాలి? షుగరు, డయాబెటిస్ అంటే ఏమని చెప్పాలి? థైరాయిడ్ అంటే ఏంటి? అట్లాగే స్ట్రెస్ గూడా ఒక రోగం అని చెప్పిందామ. ఒక జబ్బంట. సో, స్ట్రెస్ వల్ల ఏదో తలనొస్తుంది. కొంచెం మిరియాల కషాయమో, కాఫీయో, టీయో తాగితే తగ్గిపోతుంది. అది కాదు. దానికి కూడా కంటిన్యూయస్‌గా కొన్ని మందులుంటాయంట స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి. సో, ఇవన్నీ ఏంటి? అలజడి ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది? స్వార్థంగా ఇది నాది, ఇది నీది, నేనే రాజుని, నేనే ఇవి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏదో బురదలో కాలేస్తే అరుసు తొక్కనేల కాలు కడగనేల అని అంటారు గదా! ఎక్కడో ఒక దగ్గర బురదలో తొక్కుతాము. అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దానివల్ల అలజడి అవుతుందనమాట. సో, ఇక్కడ ఎలా ఉన్నారు? కృష్ణుడిని సెంటర్ చేసుకున్నారాళ్ళు. ఏది వండినా కృష్ణుడి దర్బారుకో, అక్కడికో, ఎక్కడికో వాళ్ళు ప్రసాదంలాగా పంపిస్తూ ఉండేవాళ్ళు అప్పుడోళ్ళైతే. ప్రతి ఒక్కరు గూడా వ్రజభూమిలో చూడండి అంటే బృందావనంలో వెన్న తీస్తే, ఈ వెన్న కృష్ణుడికి, ఇది పులిసిపోయింది, ఇదొద్దు అని వాళ్ళకి ఎప్పుడు మనసులో కృష్ణుడు ఉండేవాడు. అందుచేత ఇక్కడ ఎలా ఉన్నారు వాళ్ళు సకల ఆనందంతో అంటే లోపల నుంచి ఎంతో సంతోషంగా ఉండేవారు. ఐశ్వర్యాలు గూడా తులతూగేవి. ఎవరికి ఏది కావాలంటే అది ఉండేదనమాట. మనం ఎవరినో చూసి ఓహో! ఈమె ఎంత మంచి నెక్లెస్ వేసుకుంది అలాంటిది నాకు లేదే. వీళ్ళు ఇంత మంచి పెద్ద కార్‌లో తిరుగుతున్నారు అలాంటిది నాకు లేదే అని అనుకునేవాళ్ళే కాదనమాట. అందరికీ గూడా ఐశ్వర్యంతో నిండిపోయి ఉన్నారు. ఒకరినొకరు చూసుకొని మెచ్చుకునేది గూడా అవసరం లేదు. అందరూ ఒకలాగే కనిపిస్తారనమాట. అంత ఆనందంగా ఉండేవాళ్ళంట. ఆ తర్వాత అలజడే లేదు. ఇప్పుడు జెలసీ లేదు, ఆశ లేదు. ఇంకా అలజడి ఏముంటది? ఏమీ లేదు. దేర్ ఈస్ నో స్ట్రెస్ అనమాట. కృష్ణ భగవానుని పట్ల వారికి గల అకుంఠితమైన భక్తి వలన, విశ్వాసం వలన ఇతర రాజులతో చేసిన యుద్ధములలో వారెన్నడూ పరాజితులు కాలేదు. సో, వీళ్ళెప్పుడు రాజ్యంతోని, రాజులతోని, సేనలతోని అందరూ గూడా వాళ్ళకి మేపుకుంటూ, జీతాలిస్తూ సంతోషంగా ఉన్న రాజ్యంలో ఎవరైనా ఒక కుంటివాడో, గుడ్డివాడో అనుకోవాలి. పొగరుబోతో వీళ్ళ మీదకి దండెత్తినప్పుడు వీళ్ళు చక్కగా ఎంతో విశ్వాసంతోని ఆ యుద్ధంలో ఎప్పుడు పరాజితం గాకుండా గెలిచేవారనమాట. అట్లా రాజ్య విస్తరణ గూడా బాగా జరిగిపోయింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఆయనకి కృష్ణుని పట్ల వాళ్ళందరికీ గూడా కృష్ణుని పట్ల ప్రేమ ఎంత ప్రగాఢమైందంటే, ఆసీనులైనప్పుడు, నిద్రించినప్పుడు అంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆడుకున్నప్పుడు, స్నానం చేసినప్పుడు నిరంతరం వాడిని కృష్ణుని గూర్చి ఆలోచనలో నిమగ్నమై ఉండి, శారీరక అవసరాల పట్ల శ్రద్ధ వహింపకుండిరి. సో, ఇక్కడ నాకొక చీర గావాలి, నాకొక ఇది గావాలి, అది గావాలి అవన్నీ అవసరం లేదు. కొంత తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకి బాగా గిఫ్ట్‌లొచ్చేసాయన్నమాట. రాజప్రసాదంలో రాణులు ఎలా ఉండేవారంటే, ఒక్కసారి స్విమ్మింగ్ అంటే కొలనులో దిగి స్నానం చేస్తే ఆ బట్టలు మళ్ళీ వేసుకోరంట. అవి దాన ధర్మాలు చేసేవాళ్ళంట. రాణుల బట్టలు దాన ధర్మాలంటే, ఇప్పుడు మనం కృష్ణుడికి రాధారాణికి బట్టలు వేసి, అవి ఎప్పుడైనా ఆక్షన్ ఏదైనా చేస్తే మనం ఎలా ఎగబడి కొంటాం గదా! ప్రసాదం అని చెప్పేసి గుళ్ళల్లో చీరలు గానీ, దైవానికి వేసిన పంచెలు ఇట్లాంటివి వేస్తూ ఆ విధంగా విడిచిన బట్టలు
ఇవి ఎవరికైనా దానం ఇచ్చేసేవాళ్ళంట వాళ్ళ పని వాళ్ళకి కానీ ఎవరికైనా. సో ఇలా మంచి కాస్ట్లీవన్నీ ఇంటికి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కోరికలు ఎందుకుంటాయి? ఉండవు కదా. సో వాళ్ళకి అలా శారీరక అవసరాల పట్ల వాళ్ళకి శ్రద్ధ ఉండేదే కాదంట. కృష్ణుడి పట్టనే భక్తి, అదే గుర్తు. కృష్ణుడి పట్ల భక్తి ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా మన ఇంటికి ఏవి రావాలో అవి కృష్ణుడే పంపించేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ కోరికలు తగ్గినాయి అనుకోండి భౌతికంగా, కృష్ణుడి మీద ప్రేమ ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా. సో అందరిలో చిన్నబుచ్చి ఎందుకు ఉండడము? ఇప్పుడు నలుగురు ఒక ఫంక్షన్కి వెళ్ళారంటే గ్రాండ్గా డ్రెస్అప్ అయ్యి వస్తారు. అయితే మనం ఏమీ కొనుక్కోవట్లేదు, మన దగ్గర ఏమీ లేవంటే అయ్యో ఈమె చిన్నబుచ్చుకుంటుందేమో, నా భక్తురాలు కదా అని భగవంతుడు ఎక్కడి నుండో ఒక దారి బట్టి పంపిస్తాడనమాట. అదే విధంగా ఇక్కడ వాళ్ళు అలా ఉండేవారంట. విశుద్ధ భక్తి అదే గుర్తు. ఏదో ఆలోచనతో నిమగ్నమై ఉన్నప్పుడు వ్యక్తి తన ఇతర శారీరక చేష్టలు ఎట్లు విస్మరించునో అదే విధంగా యదువంశ సభ్యులు తన శరీర అవసరాల విషయంలో యాంత్రికంగా వర్తించేవారు. కానీ వారి వాస్తవికమైన శ్రద్ధ అంతయు కృష్ణుడి పైననే కేంద్రీకృతమై ఉండెను. శారీరక చేష్టలు యాంత్రికంగా సాగుచుండెను, మనస్సు మాత్రం నిరంతరం కృష్ణ చైతన్యం అందు లగ్నమై ఉండేదంట. సో ఈ విధంగా చాలా వాళ్ళు అందుకనే అంత హ్యాపీగా ఉన్నారనమాట. మనం కూడా కృష్ణ చైతన్యంలో ఎప్పుడు కృష్ణ కృష్ణ అనుకుంటూనే ఉంటే డెఫినెట్లీ మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి, మనకి ఏది కావాలో అది కృష్ణుడు మనకి ఇస్తాడు. సో ఆనందంగా ఉండొచ్చు అనమాట. శ్రీమద్ భాగవతంలో 90వ అధ్యాయానికి శ్రీల సుఖదేవ గోస్వామి కృష్ణ భగవాన్ని 5 మహిమలు చెప్పాడు అన్నమాట ఇక్కడ ఈయన. సో ఈ 5 మహిమలు ఏంటి అనేది మనం చూద్దాము. కృష్ణావతారంలో ఫస్ట్ మహిమ ఏంటి అంటే, కృష్ణ భగవానుడు యదువంశంను అవతరించక మునుపు గంగానది జలాలే పరమ పవిత్రులుగా భావించబడి ఉండెను. అంటే గంగానది జలం చాలా పవిత్రం. ఆ యొక్క స్పర్శ చేతనే మనకి ఆ పాపాలన్నీ వెళ్ళిపోయి, కల్మషం అంతా కూడా వెళ్ళిపోయి ఆ స్పర్శ చేత పవిత్రమయ్యేదంట. సో గంగానది జలం కట్టి అద్భుతమైన మహిమ అలవడట కారణము ఆ నది విష్ణువు ఆంగ్రి నుండి వెలువడుటయే. సో కానీ విష్ణు భగవానుడు శ్రీకృష్ణుని రూపంను యదువంశంలో అవతరించిన తర్వాత ఆయన యాదవ రాజ్యం అంతా విస్తృతంగా పర్యటించాడు. యదువంశంలో ఆయనకు గల సన్నిహిత సంబంధం వలన ఆ వంశము విశ్వవిఖ్యాతమగుటచే ఇతరులను పవిత్రులను చేయటంలో గంగానది జలము కంటే ఎక్కువ ప్రభావాన్వితమైనది. సో ఇక్కడ చూసారా, గంగా కంటే కూడా పవిత్రమైనది కృష్ణనామము. అండ్ ఈ కలియుగంలో మనకేమిచ్చారు? మహామంత్రం ఇచ్చారు. సో కృష్ణుడి నామము, కృష్ణుడు యొక్క అర్చన, భాగవతం చదవడము ఇవన్నీ ఒకటే అన్నమాట. సో గంగానది పవిత్రం అనుకుంటే కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడే అతి పవిత్రము, గంగానది కంటే ఎక్కువ ప్రభావితమైనది అని ఫస్ట్ పాయింట్ చెప్పారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి చెప్తున్నారు 5 పాయింట్స్. సో కృష్ణుని అవతారాలు కనుక రెండవ మహిమ ఎట్లాంటిది అంటే, పైకి కృష్ణుడు తన భక్తుల రక్షణ, రాక్షసుల వినాశం కలిగించినట్లు కనిపించినను ఆ భక్తులు రాక్షసులు కూడా చివరికి ఒకే ఫలితాన్ని పొందిరి. సో ఇక్కడ మీరు ఏమైనా ఉదాహరణలు చెప్పగలరా? రాక్షసులు కూడా సేమ్ ఫలితం ఇచ్చాడంట, మోక్షం. ఉదాహరణ చెప్పండి. పూతన మాతాజీ. పూతన. సో ఇలా మనకి రాక్షసులకి కూడా మోక్షం ఇచ్చాడు అండ్ మనుషులకి కూడా మోక్షం. సో ఒకే ఫలితం ఇవ్వడం అనేది కృష్ణుడి వల్లే జరిగింది, ఇంకెవరు చేయలేదు. హిరణ్యకశిపుడు కూడా మాతాజీ, హిరణ్యకశిపుడు. ఇంకా చాలా మంది వస్తారు ఇక్కడ, గోపికలు. సో కృష్ణ భగవానుడు 5 విధాలైన ముక్తులను ప్రసాదిస్తాడంట. ఈ 5 ఏంటి మనం చూద్దాం. సాయుజ్య ముక్తి అంటే దేవునితో సదా కలిసి అందు ముక్తిని పొందడము. కంసుడు మున్నగు రాక్షసులకు ప్రసాదించెను అంటే భగవంతుడి చేతిలో చనిపోయారు కొందరు రాక్షసులు. అంటే ఇమీడియట్గా అసలు భగవంతుడిని చూస్తేనే ఇమీడియట్ ముక్తి, కానీ వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళకి తెలియదు అనమాట. సో అలా
కొందరు గోపికలకు ప్రత్యేక వ్యక్తులకు ఆయనతో కలిసి ఉండు ఆయనను సేవించి ముక్తి లభించింది. సో గోపికలు ఏం చేశారు, ఆయనకి బాగా సేవలు చేశారనమాట. వండి పెట్టడం కానీ, తలనొప్పి వస్తే మందులు రాయడము, కాళ్ళు ఒత్తడము, ఇలాంటివన్నీ చేశారు. కంసాదులు ఆయన నిరాకారం బ్రహ్మజ్యోతిలో కలిసి ఉండు ముక్తిని పొందారు. సో ఇక్కడ కంసుడు కానీ ఈ రాక్షసులు కొందరు ఆ బ్రహ్మ ముక్తిలో జ్యోతిలో కలిసిపోయారు. అనగా రాక్షసులు గోపికలను కూడా ముక్తి పొందిరి. ఇక్కడ ఎందుకు వీళ్ళు బ్రహ్మజ్యోతిలో వచ్చారు అంటే వాళ్ళు నమ్మలేదు కదా కృష్ణుని. నిరాకార ఈ కృష్ణుడు మాయలోడు అది ఇది అన్నారు కాబట్టి బ్రహ్మజ్యోతిలో కలిసిపోయి అలాంటి ముక్తిని సాధించారు. కానీ తర్వాత వాళ్ళు మంచి ముక్తి కూడా పొందుతారు అని భగవద్గీతలో 8వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు. సో అనగా రాక్షసులు గోపికలు కూడా ముక్తిని పొందిరి, కానీ రాక్షసులు శత్రువులాగుటచే వధింపబడిరి, గోపికలు నిచ్చెలులాగుటచే రక్షింపబడిరి. ఏదో రకంగా వాళ్ళని నాశనం చేసి చంపడము లేకపోతే లాలించడము వంటివి ఇద్దరికి కూడా మోక్షం ఇచ్చారంట. ఆ తర్వాత 3వది అద్భుతమైన మహిమ ఏంటంటే బ్రహ్మేంద్ర చంద్రాదులచే ఆరాధింపబడి లక్ష్మీదేవి నిరంతరము ఆయనను సేవించుచు ఆయనతో కలిసి ఉండిట. సో ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఐశ్వర్యము భగవంతుడు యొక్క ఉదరంలోనే ఉంటుంది కదా. జస్ట్ గుండెలో పెట్టుకుంటాను లక్ష్మీదేవిని, నువ్వు నా పాదాల దగ్గర ఉండడం కాదు, నీకు కావాలంటే సేవ చేసుకో, కానీ నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను అని అంటాడు. సో ఎప్పుడు అందులో ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి కృష్ణుణ్ణి పూజిస్తే లక్ష్మీదేవికి పూజించినట్టే. అందుకే అష్టైశ్వర్యాలు కూడా కలిగి ఉంటాయి. సో అందరినీ ఈ లక్ష్మీదేవిని చంద్రాదులు అంటే దేవీ దేవతలు, లక్ష్మీదేవిని చాలా మంది కొలుస్తారు కదా ఐశ్వర్యం కోసం. సో ఇలా ఆరాధింపబడే లక్ష్మీదేవి నిరంతరము ఆయనతో కలిసి ఉండడం. అయితే ఆ లక్ష్మి కంటే గోపికలు అధిక ప్రాధాన్యత వెసుగబడును. లక్ష్మీదేవి గోపికలతో సమానముగు స్థాయి అందుకొన వలన సాయి శక్తిలో ప్రయత్నించినను ఆమె కృతకృత్యారాలు కాకపోయెను. బ్రహ్మాదులచే ఆరాధింపబడినను ఒక చోట స్థిరంగా ఉండు చెంచల స్వభావరాలు అయినప్పటికీ ఆమె కృష్ణుణ్ణి అంటిపెట్టుకొని ఉండెను. సో లక్ష్మీదేవి చెంచలమని మనిషా మాతాజీ మనకు చెప్తా ఉండే కదా. సో ఏంటి, ఒకరోజు మన దగ్గర డబ్బులు చాలా ఉంటాయి, ఆ తర్వాత డబ్బులన్నీ అయిపోవడం అంటే మనం ఏదో ఒక రకంగా ఖర్చు పెడతాం, అది వేరే విషయము. కానీ లక్ష్మీదేవి చెంచలమని అంటారు. ఒక దగ్గర ఒకప్పుడు ఉంటుంది, ఇంకో దగ్గర ఉండదు. కానీ ఆమెని స్థిరంగా కూర్చోబెట్టాలి ఒక దగ్గర అంటే కృష్ణుని ఆరాధించాలని ఇక్కడ చెప్తుంది. ఆమె ఎటువంటి చెంచల బుద్ధి అయినప్పటికీ కూడా ఆమె ఎంతో ప్రయత్నం చేసిందంట గోపికల కంటే గొప్ప భక్తురాలు ఆమె అవ్వాలి అని చెప్పి, కానీ ఆమె కాలేకపోయాను. సో గోపికలు రిచ్ ఐశ్వర్యం లేకపోయినా అది ఆ భక్తి అనేదే శుద్ధ భక్తి అన్నమాట. సో వాళ్ళు ముందే ఋషులలాగా ఎంతో సాధించారు పూర్వజన్మల్లోనే, మళ్ళీ ఈ జన్మలో సేవ చేయడానికి గోపికల్లాగా వస్తారు. సో కానీ ఇంత చంచలమైన లక్ష్మీదేవి కూడా ఎప్పుడు కూడా ఆయనను అంటిపెట్టుకునే ఉంటుంది. ఇది ఒక గొప్పతనము 3వది అని చెప్తున్నారు. సో 4వది అద్భుతమైన మహిమ ఏంటంటే ఆయన నామ వైభవాన్ని సంబంధించింది. విష్ణు సహస్రనామాలు జపించే వల్ల కలుగు ఫలితాలు శ్రీరామచంద్రుడి నామము 3 పర్యాయాలు జపించుట చేతనే కలుగునని వైదిక సారస్వతం నడుపుచున్నది అంటే చెప్పుచున్నది. సో శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే విష్ణు సహస్రనామాలు అంటే 1000 నామాలు. మీకు అందరికీ వచ్చా? హరే కృష్ణ. చదువుతాం కదా విష్ణు సహస్రనామాలు శనివారాలని కొన్ని వారాలు పెట్టుకుని కొందరు చదువుతారు. ఆ ఆ 1000 నామాలు మీనింగ్ తో పాటు నేర్చుకోవాలి, సరిగ్గా పలకాలని ఉర్రూతలూగుతూ ఉంటారు. అంతకంటే విలువైంది ఇంకోటి ఉంది. ఏంటి అంటే రాముడి నామం అంట. 3 సార్లు చెప్తే చాలంట. రాముడి నామం ఎలా చెప్తాం మనము?
తారకనామం రామ రామేతి రమే రమ రమే మనోరమే సహస్రనామ సహస్రనామ తుల్యం తత్తుల్యం రామ రామ నామ రామమే. ఇప్పుడు 1000 నామాలు ఎందుకు చదువుతారు? ఈ రామనామాన్ని 3 సార్లు చదువుకోండి చాలు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ మనకు పిచ్చి మనకు ఉంటది. లేదు నేను కూర్చొని విష్ణు సహస్రనామాలే చదవాలి అని. ఎంఎస్ సుబ్బలక్ష్మి రికార్డ్ పెట్టుకోవడం, అది పెట్టుకోవడం, ఇది నేర్చుకోవడం. ఎందుకు? వాళ్ళు శాస్త్రాలు చెప్తున్నాయి కదా చక్కగా తారకనామం చదువుకోమని. మళ్ళీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత ఇంకోటి చెప్పారు. ఏంటి అంటే రాముని నామం జపించడం వలన కలిగినంత ఫలం సిద్ధింపగలదు. తర్వాత కృష్ణనామానికి గల మహిమ అట్టిది. అందుచేతనే వైదిక సారస్వతం ప్రత్యేకంగా కృష్ణనామ స్మరణాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చదువుదాం, మీరు మంచిగా వినండి. ఇది 4వ అద్భుతం అన్నమాట కృష్ణావతారంలో. ఆయన నామ వైభవానికి సంబంధించింది. విష్ణు సహస్రనామాలు జపించటం వలన కలుగు ఫలితము శ్రీరామచంద్రుని నామము 3 పర్యాయాలు జపించుట చేతనే కలుగునని వైదిక సారస్వతము చెప్పుచున్నది. అంటే వేదాలు ఘోషిస్తున్నాయి, చెప్తున్నాయి అన్నమాట. మీరు 3 సార్లు చదవండి, ఇది చాలు. మళ్ళా 3 సార్లు చదువుతూనే ఉండండి. ఎందుకు? ఆ 1000 నామాలు చదువుతారు, దట్ ఈజ్ మోర్ అని చెప్పారు. మరి కృష్ణుని నామం యొక్క పర్యాయం ఉచ్చరించినచో విష్ణుని సహస్రనామాలు రాముని నామం జపించటం వలన కలిగినంత ఫలం సిద్ధింపగలదు. సో ఈ రాముడి నామము 3 సార్లు, విష్ణు సహస్రనామాలు 1000 సార్లు. 1000 కంటే 3 గొప్పవి. 3 కంటే ఒక్కసారే చదవండి అని చెప్తున్నాడు కృష్ణనామం. అర్థమవుతుందా మీకు అందరికీ? అర్థమైంది మాతాజీ. ఓకే. హరే కృష్ణ నామ అదే అంటే ఫలం ఒకటని చదివినా వస్తుందంట, చాలు. సేమ్ రిజల్ట్ వస్తుంది. కలియుగ వాసులకి ఇది ఇచ్చారు. కృష్ణనామం గల మహిమ అట్లాంటిది అనమాట. అందుచేతనే వైదిక సారస్వతం ప్రత్యేకంగా కృష్ణనామ స్మరణాన్ని ప్రోత్సహిస్తుంది. సో మనం ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఇప్పుడు ప్రపాదులు వారు ఇచ్చింది అండ్ కాదు, అది ఎక్కడో ఉంది వేదాల్లో. అయినప్పటికీ కూడా మరుగున పడేశారనమాట, పడిపోయింది. ఆ తర్వాత చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రిందట వచ్చి హరినామాన్ని మనకిచ్చారు. అయినప్పటికీ మనం సరిగ్గా నమ్మట్లేదు, చేయట్లేదు. ఆ తర్వాత గురువులు పరంపర వచ్చి ఇక్కడ ప్రపాదులు వారు ఒక సంస్థని స్థాపించిన తర్వాత కొంత మెరుగైందనమాట. కృష్ణనామం అంటే ఇంత పవర్ఫుల్. ఒక్కసారి చెప్పండి మీరు, ఏమని చెప్తారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చెప్పండి అందరూ. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ. సో ఒక్కసారి చెప్తే చాలు, కృష్ణ నువ్వు నన్ను నీ చెంతకు చేర్చుకో అని అర్థం వస్తుంది అక్కడ. హరే అంటే రాధారాణి అన్నమాట. సో ఇక్కడ రామ అంటే బలరాముడు, కృష్ణ అన్నీ వచ్చేసాయి. సో ఈ మంత్ర జపం చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో ప్రవేశపెట్టారు. తద్వారా ఇతర యుగాల కంటే ఈ యుగంలో ముక్తి మరింత సులభమైంది. దీని భావం ఏమనగా కృష్ణుని ఇతర అవతారాల కంటే అవి అన్నీ దేవదేవుని అవతారాలే అయినను కృష్ణావతారం మరింత మహిమాన్వితమైనది అని అర్థం అన్నమాట ఇక్కడ. అంటే మనం ఎంత అదృష్టవంతులమో అని దేవతలే అంటూ ఉంటారంట. అప్పుడప్పుడు వాళ్ళు భూలోకానికి వచ్చి ఈ మంత్రం కోసమైనా వచ్చి మళ్ళీ ముక్తిని పొందాలి అని వాళ్ళు కోరుకుంటారు అని చెప్తారు. అంత మహిమాన్వితమైన మహామంత్రం అన్నమాట. కానీ ఇది చదవాలంటే కొందరు ఇప్పటికీ కూడా సిగ్గుపడుతూ ఉంటారు. లేదు నేను రాముడిని కొలిచాను, రాముడిని దగ్గరే ఉంటాను, నేను శివుడిని కొలిచాను, శివుడి దగ్గర. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వీళ్ళకి భయం. వాళ్ళు ఏమీ అనుకోరు, ఇది విల్ ఎంకరేజ్ యూ మోర్ అన్నమాట. సో అది ఎందుకు? చైతన్య మహాప్రభు ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే. ఇవన్నీ వీళ్ళకి ఈ యుగంలో వాళ్ళకి చాలా కష్టము. జపాలు చేయలేరు, తపాలు చేయలేరు, మళ్ళా ఈ యజ్ఞాలు చేయలేరు, అర్చక విగ్రహాన్ని ఆరాధన చేయలేరు. ఇదే ఇస్తాం, ఇది సింపుల్. సో ముక్తి వచ్చేస్తుంది వాళ్ళకి, సులభతరం చేశారనమాట. సో దీని భావం ఏమనగా కృష్ణుని ఇతర అవతారాల కంటే ఈ అవతారమే చాలా మహిమాన్వితమైనది అని చెప్తున్నారు.
సో కృష్ణావతారంలో గల 5వ అద్భుతం ఇంకొకటి ఉంది. 4 చెప్పుకున్నాము, 5వది ఒకే వాక్యంలో సర్వమతముల సారభూతమైన అంశము భగవద్గీత 1866లో ఆయన ప్రకటించెను. సో 66 అనగానే మనకు ఆ శ్లోకం వచ్చేయాలి. ఏంటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం అహం తం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎస్, ఇది దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత. ఎప్పుడు మర్చిపోద్దు. ఈ శ్లోకం అందరూ కూడా బై హార్ట్ చేయండి. సర్వధర్మాలన్నీ వీడి నన్నే శరణు పొందము అని భగవంతుడు చెప్పేశాడు. అన్ని ధర్మాలు వదిలేయండి. మీరు ఆలోచించొద్దు, నిన్న నేను తప్పు చేశాను, ఒక 6 నెలల కింద ఈ తప్పు చేశాను, 10 నెలల కింద ఇది చేశాను, ఒక 2-3 ఏళ్ల కింద వాళ్ళని తిట్టాను, ఈ పాపం నాకు అంటుకుంటుందేమో, ఇట్లాంటివన్నీ మర్చిపోండి. నాకు ఇచ్చేయండి అవన్నీ కూడా, నేనే చూసుకుంటాను. అట్లాంటి పాపాలు మీకు అంటవు. పైగా ఏమంటాడు? నన్నే శరణు పొందినప్పుడు నేనే అన్ని చూసుకుంటాను అని చెప్తున్నాడు. ఆ వాక్యం ఏంటంటే, దేవదేవుని శరణు వేడుట వలన సకల మత ధర్మాలను నిర్వర్తించినట్లగును. వైదిక సారస్వతంలో 20 విధాలైన మత సిద్ధాంతాలు ప్రతిపాదింపబడి ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రంలో వర్ణితమైంది. కానీ మిక్కిలి కారణమయుడైన కృష్ణ భగవానుడు ఈ కలియుగంలో పతిత జనులను, అంటే మనము ఉద్ధరింపగోరి స్వయంగా భూమిపై అవతరించి స్థానములను వీడి కేవలం నన్ను శరణు పొందుడు అని ఉపదేశించెను. సో కలియుగంలో ధర్మము 3 పాదాలు నశించి 1 పాదం మాత్రమే మిగిలి ఉండునని చెప్పారు. ధర్మాల్లో కేవలం 4వ వంతు మాత్రమే యుగంలో పాటింపబడుచున్నది. కానీ కృష్ణ భగవానుని అనుగ్రహం వలన కలియుగంలో ధర్మంలో ఏర్పడిన ఆ లోటు భర్తీ అగుటియే కాక మత ధర్మానుష్ఠానం మిక్కిలి సుఖకరమైంది. ప్రేమతో కృష్ణుణ్ణి ఆధ్యాత్మిక కైంకర్యం చేయొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని దివ్య మంత్రాన్ని జపించుచున్న చాలును. సృష్టిలో అత్యున్నతమైన గోలోక బృందానికి అతడు చేరుకొనగలడు. అందుచే కృష్ణుని అవతారము వలన ప్రజలకు కలిగిన లాభమును ఎవరైనాను అర్థం చేసుకొనవచ్చు. ఆ అవతారం ద్వారా ప్రజలను అట్లు ఉద్ధరించుటలో అసాధారణం ఏదియూ లేదని కూడా వారు గ్రహింపవలెను. సో ఈ విధంగా సుఖదేవ్ గోస్వామి కృష్ణావతార మహత్వం గురించి ఆ వర్ణనని చెప్పుతూ ఈ క్రింది విధంగా ఆయన్ని కీర్తించారంట. ఎలా కీర్తించారు చూద్దాం. కృష్ణ పరమాత్మ, నీకు జయము జయము. ప్రతి జీవి హృదయంలో పరమాత్మ రూపంలో నీవు అధిష్ఠించి ఉన్నావు. అందుకే నిన్ను జననివాసుడు అందురు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి అని చెప్పాడు భగవద్గీతలో దేవాది దేవుడు. 18.61 ఎవరైనా చదువుతారా? పుస్తకం ఉంటే. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకంటే సుఖదేవ్ గోస్వామి కూడా భగవద్గీతని రెఫర్ చేశారనమాట. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయంలో విరాజమానుడై భౌతిక ప్రకృతి యంత్రములపై ఆసీనులైన సర్వజీవుల గతులను నిర్దేశిస్తున్నాడు. ఇది అన్నమాట. సో ఇందులో భగవంతుడు ఆ విధంగా చెప్పాడు. దేవదేవుడు తన పరమాత్మ రూపం ప్రతి హృదయంలో వసించుచున్నాడు. దీని అర్థం దేవదేవుడుగా ఆయన ప్రత్యేకమైన ఉనికి లేదని కాదు. మాయావాది వేదాంతలు పరబ్రహ్మ యొక్క సర్వవ్యాపక లక్షణాలను అంగీకరించరు. కానీ ఆ పరబ్రహ్మయే దేవాది దేవుడు భూమిపై అవతరించినప్పుడు ఆయన భౌతిక ప్రకృతి నియంత్రణలో ఉండునని భావింతురు. కుమారుడైన కృష్ణుని, దేవకీదేవికి కుమారుడైన కృష్ణుడు జన్మించిన కనుక భూమిపై జన్మను స్వీకరించి ఇతర సాధారణ శిశువుల వంటి వాడే
అని మాయావాదులు అనుకుంటారు. దేవకీ జన్మవాదము ఖండించను. దేవకీ జన్మవాదమును సమాప్తం. భక్తులు మరి యొక్క ఇదే పెద్దగా అవసరం లేదు. సో మొదట దేవకీ గర్భమందే కృష్ణుడు జన్మించిన వెంటనే ఆయన యశోదామాత ఒడిలోకి మార్చబడెను. కృష్ణుని శైశవ క్రీడలన్నీ యశోదానందులే అనుభవించింది. కురుక్షేత్రంలో యశోదానందులు కలుసుకున్నప్పుడు వసుదేవుడు కూడా అంశాన్ని ధృవపరచెను. వాస్తవమైన తల్లిదండ్రులు మాత్రం యశోదానందులు. అందుకే సుఖదేవ్ గోస్వామి శ్రీకృష్ణుని దేవకీ జన్మవాద అని సంబోధించెను. సో ఇంకా కూడా భగవంతుడి గురించి సుఖదేవ్ గోస్వామి చాలా చక్కగా కీర్తిస్తూ ఉన్నాడనమాట. ఏమంటే స్థిరములు, మొక్కలు, చెట్లు మొదలైనవి కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండే ప్రాణులు, చరములు అనగా జంతువులు, ముఖ్యంగా గోవులు ఒక చోటు నుండి మరొక చోటుకు సంచరించినవి. కృష్ణుడు భూమిపై నడియాడినప్పుడు ఆయన వృక్షాలను, వానరాలను, ఇతర జంతువులను కూడా విముక్తి నొసగను. సో వృక్షాలకు విముక్తి ఒసగిన ఒక ఉదాహరణ మనకి ఈ కథల్లో చదువుకున్నాం కదా. ఏంటవి? నలకువేరులు ముక్తి పొందుతారనమాట. సో ఈ రకంగా వానరాలకి కూడా ముక్తి, తర్వాత జంతువులకు కూడా ముక్తి నొసగారు. బృందావనంలో ద్వారకాలు అవి కృష్ణుని దర్శించటం వలన, ఆయన సేవించటం వలన ముక్తి పొందెను. ఇంకా ముఖ్యంగా గోపికలు, రాణులు వీళ్ళందరూ కూడా పూర్తిగా కృష్ణుణ్ణి ప్రేమించి పూజించి ముక్తి పొందారనమాట. సో ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ప్రారంభంలో శ్రీల వ్యాసదేవుడు పరతత్వమైన వాసుదేవునికి కృష్ణుడికి భక్తిపూర్వక ప్రణామము ఆచరించెను. అనంతరము తన తనయ సుఖదేవ గోస్వామిని శ్రీమద్ భాగవత ప్రవచాన్ని ఉపదేశించెను. సో వ్యాస మహర్షి ఫస్ట్ బాగా పూజ ఆయన రాశాడు కాబట్టి ఆ కూర్చోబెట్టి సుఖదేవ గోస్వామికి చక్కగా నేర్పించారు, వినిపించారనమాట. ఆ తర్వాత ప్రజలందరూ కృష్ణ భగవానుని కీర్తించుచు కృష్ణ చైతన్యోద్యమంలో పాల్గొనవలెను. ఇది మిక్కిలి సరళమైన ఉపయోగకరమైన విధానము. కేవలము హరినామము మాత్రమే మహామంత్రాన్ని జపించిన చాలును. చైతన్య మహాప్రభు అందుచేతే ఇహలోకంలోని లాభనష్టాల పట్ల మనము నిర్లిప్తంగా ఉండవలనని ఉపదేశించెను. సో ఈ హరే కృష్ణ మహామంత్రము ఇంత గొప్పది అని ఇప్పుడు చెప్పడం కాదు, అనాదిగా పురాణాల వైజంగా కూడా చెప్తూ హరేర్నామైవ కేవలం, హరేర్నామైవ కేవలం అనేది కూడా ఉంది కదా. అదొక్కటే నామం మనకి బయటకి తీసుకువచ్చి మన సంసార జీవితం అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. సో వీటన్నిటి నుండి కూడా మనకి బయటపడేసేది, ముక్తిని పొందించేది ఇదొక్కటే. ఇంకొక విషయం చెప్తున్నారు ఏంటంటే, ఇంద్రియాలకు అధిపతి ఋషికేశుడు. ఋషికేశాయ నమః అంటాం కదా, అలా అనగా శ్రీకృష్ణుడు. అందుచేత ఇంద్రియాలు ఎప్పుడునూ కృష్ణ కైంకర్యంలో నిమగ్నులై ఉండవలెను. ఇక అహిక ప్రసిద్ధి అవసరమా? రావణుని వంటి రక్కసులు ఎందరో భౌతిక ప్రకృతి శాస్త్రాల విరుద్ధంగా వర్తింపగోరి విఫలులైరి. సో ఉదాహరణకి రావణాసురుని తీసుకున్నారు, ఆ తర్వాత కంసుడు, వీళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళ సింహాసనం కోసమే కదా పోట్లాడింది. వాళ్ళు అలాగే రాజులాగా ఉండాలి, ఆ పైగా వాళ్ళకి మృత్యువు రాకూడదు అని ఇవన్నీ కూడా వాళ్ళు అలా ఆశించారు. కాబట్టే ఆ యొక్క కామ కోరికలతోనే వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసము వాళ్ళు నశించబడ్డారు. ఎవరి చేత? భగవంతుడి చేత అన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి మనం చూద్దాం. ఇంకా ఈ బాబాజీల గురించి ఇచ్చారు, అది మనకు గుర్తుగా అవసరం. సంసారాన్ని వదిలి శ్రీకృష్ణుడు అన్వేషణలో అడవులకు పొమ్మని శ్రీల సుఖదేవ గోస్వామి చేసిన ఉపదేశము తగినంత పరిణితి సాధింపవచ్చునని వ్యక్తులను ఉద్దేశించింది కాదు. పరీక్షిత్ మహారాజు పరిణితాత్ముడు. గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు
అంతకు ముందు బాల్యం నుండి కూడా శ్రీకృష్ణుని మూర్తిని ఆయన అర్చించుచుండెను. పరీక్షిత్ మహారాజు ఎవరి చేత రక్షించబడ్డాడు? ఉత్తర కడుపులో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి చేత రక్షింపబడ్డాడు. అందుచేత అప్పుడే శరణాగతి పొందాడు అనమాట. సో శ్రీకృష్ణుడు అంటే చాలా భక్తి, అర్చించేవాడు. అయితే ఇక్కడ ఒక వాదులాట రావచ్చు, ఆయన ఎందుకు అడవిలోకి వెళ్ళమన్నారు, గృహస్థుడు కదా అని అంటే, ఇంకా ఆయన త్యజించి వచ్చాడనమాట భాగవతం వినడానికి. సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఈయన మహా గొప్ప భక్తుడు అని చెప్తున్నారు ఇక్కడ. గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు అంతకుముందు బాల్యం నుండి కూడా శ్రీకృష్ణుని మూర్తిని ఆయన అర్చించుచుండెను. బాల్యంలో కృష్ణుని ఆరాధించుటే గాక గృహస్థునిగా ఉన్నప్పుడు కూడా ఆయన వైరాగ్యం అలవరించుకొనెను. గృహస్థుల్లాగా ఉంటూ కూడా వైరాగ్యం అంటే ఏంటి? మనకుండే కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ కూడా భగవంతుడిని వాడుకోవడం, భగవంతుడి సేవకు వాడుకోవడమే వైరాగ్యం. మన కొరకు వాడుకోకుండా భగవంతుడి కొరకు వాడేదనమాట. సో ఆ వైరాగ్యాన్ని ఆయనకి చిన్నప్పటి నుండే వచ్చింది అని చెప్తున్నారు. అందుకే మృత్యువు ఆసన్నమైనప్పుడు సంసారంలో తన అనుబంధాలన్నింటినీ తెగతెంపులు చేసుకుని గంగానది తీరంలో భక్తుల సాంగత్యంలో శ్రీమద్ భాగవతము శ్రవణం చేయుటకు ఆయన సంసిద్ధుడాయను. సో కొందరు వాదిస్తున్నారనమాట, అంటారు కదా అనేవాళ్ళు, సరే ఇప్పుడు చావు వచ్చేస్తుంది అనేసరికి మొత్తం అన్నీ వదిలేసి సంసారం వదిలి అడవిలోకి వెళ్ళి నైమిషారణ్యం పోతాడు కదా గంగానది దగ్గరికి వెళ్ళి, అక్కడ భాగవతం అందరు ఋషులు సమక్షంలో సుఖదేవ్ గోస్వామి నోట వినాలని ఋషులందరూ కూడా నిర్ణయిస్తారు. సో ఇలా వెళ్ళిపోయాడు. ఇంత ఈజీగా ఎలా తెగతిరింపులు చేసుకున్నారు అని అడిగినప్పుడు దానికి ప్రశ్నగా సమాధానంగా ఇలా చెప్తున్నారు. ఆయన చిన్నప్పటి నుంచే మహాభక్తుడు, శ్రీకృష్ణ భక్తుడు, అందుచేత చాలా సులభంగా తెగతెంపులు చేసేసుకొని ఇప్పుడు ఈ వారం రోజుల్లో నాకు నిద్రాహారాలు లేకుండా నేను భాగవతమే వినాలి అని నిర్ణయం చేసుకుని ఆయన సంసిద్ధుడు అయ్యాడు అని చెప్తున్నారు అన్నమాట. సో శ్రీకృష్ణుని లీలలు సింహావలోక అను దశమ స్కందం అంటే 90వ అధ్యాయానికి భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కీ జై, భగవద్గీత కీ జై. गुरु महाराज की जय, श्रील प्रपाद की जय, श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to the assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hari Hari bol. Thank you all so much. So మనము అనుకున్నట్లే ఈరోజు ముగించుకున్నాము. రేపటి నుండి మనం భగవద్గీత శ్లోకాలు ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. ఓకే. సో దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనేది సామాన్యమైన పుస్తకం కాదు. ఇది భాగవతంలోని 10వ కంటో ఆధారం చేసుకుని శ్రీల ప్రపాదుల వారు మన కోసం అందించిన బహు అమూల్యమైన గిఫ్ట్, బహుమతి. సో దాన్ని మనం ఆస్వాదించాము. అందరూ అన్ని క్లాసులు అటెండ్ అయ్యి ఉంటే చాలా సంతోషం. మధ్యలో ఏమైనా మిస్ అయి ఉంటే దయచేసి రికార్డింగ్స్ ఉంటాయి, అవి విని మీరు జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని మొదటి నుంచి కూడా ఒకసారి టైం తీసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. లేదా మీ దగ్గర పుస్తకం ఉంటే మళ్ళీ ఒక్కసారి చదివితే కనుక మీకు చాలా బాగుంటుంది. అంటే బాగా అర్థమైపోయి మెదడులో కృష్ణుడు అంటే ఇంత దివ్యమైన వాడా, దేవాది దేవుడు అంటే కృష్ణుడేనా అని మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైనప్పుడు మన కడుపులో ఉండదు, ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది. చెప్తూ ఉంటే ఏమవుతుంది, ఇంకా భక్తులు అవుతారు అన్నమాట. కృష్ణ చైతన్యంలోకి ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరు ఎంతో ఓపికగా అన్ని రోజులు క్లాస్ విన్నారు. సో కొద్ది రోజులు మనం 700 శ్లోకాలు చెప్పుకుందాము రేపటి నుండి. తర్వాత ఇంకేది అనేది నిర్ణయం తీసుకుందాం, భాగవతమా లేకపోతే ఇంకేదైనా పుస్తకమా. హరి బోల్ మాతాజీ.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణవ్. మీరు ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్కి వచ్చారనుకుంటా కదా. 5-6 క్లాసులు మిస్ అయిపోయింది మాతాజీ. పర్వాలేదులే, మీరు సీనియర్ కాబట్టి